హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మేము వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా రెడీ అయ్యేసి బయటకు వెళ్తున్నాము. సో ఎక్కడికి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఎండగా అనిపించింది. సో అందుకే ఇక్కడైతే మేము ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్క వచ్చేసి స్కూటీలో అయితే వెళ్ళిపోయింది. సో స్కూటీలో చేతన సిరి అయితే వెళ్ళారనమాట. మేము వచ్చేసి ఇంకా ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము. సో చూస్తున్నారు కదండీ! ఎంత ఎండ అనిపించిందంటే ఆ రోజు చాలా చాలా ఎండ అనిపించింది. సో ఇక్కడైతే మా అక్క వెయిట్ చేస్తూ ఉంది పిల్లల కోసం. ఇంకా చేతన అండ్ సిరి అయితే తనతో పాటు వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఆటోలో అయితే బయలుదేరేసామన్నమాట. చూస్తున్నారు గదా! సో మేము ఎక్కడికెళ్తున్నామంటే గోల్డ్ షాపింగ్‌కి. సో మీకు చెప్పేసాను కదా! సో మేమొచ్చేసి ఇప్పుడు గోల్డ్ షాపింగ్‌కయితే వెళ్తున్నాము. మా అక్కొచ్చేసి బ్లాక్ బీడ్స్ అయితే తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉందనమాట. తను ఫైనల్‌గా ఇప్పుడు తీసుకుందామని అనుకుంటున్నాము. సో అందుకోసమే ఇక్కడ మేము జాయ్‌లుకాస్‌కయితే వచ్చేసామనమాట. చూస్తున్నారు కదా! సో ఫైనల్లీ మేమైతే ఇప్పుడు జాయ్‌లుకాస్‌కయితే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా! ఇది తిరుపతి జాయ్‌లుకాస్ అనమాట. ఇప్పుడొచ్చేసి అక్కడ ఆఫర్ ఉంది కదండీ! దసరా ఆఫర్ 50% అని పెట్టారు కదా! సో అలా ఆఫర్‌లో తీసుకుంటామనమాట మేము ఎప్పుడు కూడాన. సో ఫైనల్లీ ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే చూస్తున్నాము. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. సో అదొచ్చేసి గ్రామ్స్‌లో వచ్చేసి 24 అట్లా ఉందనమాట. బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చేసి. లాకెట్ వచ్చేసి మనము సెపరేట్‌గా తీసుకోవాలనమాట. దానికొచ్చేసి మ్యాచ్ చేసుకోవాలి. సో 2 కూడా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేము సిల్వర్ కోసమని పైకొచ్చేసామనమాట. అంటే సిల్వర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అలాగే కాలు పట్టీలు కావాలనుకున్నది. సో ఎందుకో నాకు జాయ్‌లుకాస్‌లో పట్టీలు అంతగా డిజైన్స్ అయితే నాకు అనిపించలేదనమాట. కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి. కొన్నైతే ఉన్నాయి. కాకపోతే నాకైతే నచ్చలేదు. నేను వద్దని చెప్పాను తనకి. సో తనొచ్చేసి 150 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్‌లో చూస్తుందని ఎందుకండి కాళ్ళకి అంత లావు పట్టీలనేసి నేనైతే వద్దని చెప్పి, ఇంకా దీపస్తంభాలైతే తీసుకోమని చెప్పాననమాట. సో ఫైనల్‌గా చూస్తున్నాము. ఇంకా బుల్లికి, మా సిరికి ఏమైనా సింపుల్‌గా దొరుకుతాయేమో అని కొంతసేపు చూసామనమాట. సో ఫైనల్‌గా వాళ్ళకైతే ఇక్కడ అంతగా నచ్చలేదు. సో ఇంక అందుకోసమని నేను దీపస్తంభాలు తీసుకోమని చెప్పాను. ఎప్పటికైనా యూజ్ అవుతాయి గదా! ఏమైనా ఫంక్షన్స్ అట్లా వరలక్ష్మి వ్రతం కానీ, ఇట్లా మనము ఏమైనా నోములు నోచుకునేటప్పుడు ఇట్లా వెండి దాంతో పెట్టొచ్చు కదా! ఫెస్టివల్స్ అప్పుడు. అందుకోసమని నేను ఇక్కడ దీపస్తంభాలైతే తీసుకోమని చెప్పాను. ఇక్కడ రింగ్స్ అయితే చూస్తున్నాము మేమొచ్చేసి. అలాగే పిల్లోళ్ళకి బ్రేస్లెట్స్ కూడా చూస్తున్నాము. ఇంకా నిల్చొని కాళ్ళైతే చాలా పెయిన్స్ వచ్చేసాయన్నమాట. సరే ఇంకా కాసేపన్నా ఇక్కడ కూర్చుందామని ఇక్కడ నేను, గీత అండ్ మా చరణ్ ఇలా కూర్చొనున్నామనమాట. వాళ్ళైతే అక్కడ ఇంకా చూస్తూ ఉన్నారు. అండ్ హరిత, చేతన వీళ్ళంతా కూడా బుల్లి. సో చూసారా? ఇక్కడైతే వాళ్ళు చూస్తున్నారు. కొంతసేపు అలా కూర్చొని ఉన్నామన్నమాట. సో కాఫీ అయితే ఇచ్చారు. ఫస్ట్ వాటర్ ఇచ్చారు. తర్వాత కాఫీ ఇచ్చారనమాట. ఇంకా కాసేపు అలా రిలాక్స్‌గా కూర్చున్నాను. సో ఎప్పటినుంచో మా అక్క అయితే అనుకుంటూ ఉందనమాట బ్లాక్ బీడ్స్ తీసుకోవాలని. తనకు ఉన్నింది యాక్చువల్లీ. కాకపోతే అది ఎందుకో బ్రేక్ అయిందని సరే మార్చేసిందనమాట. తర్వాత చాలా డేసు కొనుక్కోలేకపోయింది. సరే ఫైనల్‌గా ఇంకా ఆఫర్ పెట్టారు కదా! అనేసి తీసుకున్నామన్నట్టు. ఆ రోజు గ్రామ్ వచ్చేసి 10,530 రూపీస్ ఉందనమాట. ఓహ్ మై గాడ్! అంతకుముందు వెళ్ళాం కదా! అప్పుడు అంత రేట్ అయితే ఏం లేదు. సో రోజు రోజుకి బంగారు రేట్లు విపరీతంగా పెరిగిపోతూ అయితే ఉన్నాయి. అయితే ఇంకా ఫైనల్‌గా తనకి నచ్చిన బ్లాక్ బీడ్స్ అయితే తీసుకునేసినాము. ఇంకా జిఆర్‌టీ జాయ్‌లుకాస్‌కి ఇట్లా ఆపోజిట్‌లో మానస అనేసి ఒక ఫుడ్ రెస్టారెంట్ ఉందనమాట. అక్కడికొచ్చేసి ఇంకా అందరూ కూడా తినేసామన్నమాట ఫుడ్ వచ్చేసి. అప్పటికి 1:30, 2 అయిపోయిందనమాట. ఇంకా మా చరణ్ అయితే అస్సలు ఉండలేదు. అయితే ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. అందరూ కూడా గోబీ రైస్, మామూలు నార్మల్ మీల్స్ అలా తీసుకునేసి తినేసి ఇంకా నెక్స్ట్ వీళ్ళకి పట్టీలైతే కొనాలన్నమాట. సో మంచిగా ఇక్కడ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో ఫుడ్ కొంచెం కారం అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. చూస్తున్నారా? చాలామంది గోల్డ్ షాప్‌కి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ హోటల్‌లో అయితే తింటూ ఉన్నారనమాట.
అయితే మనము ఎప్పుడైనా సరే అండి షాపింగ్‌కెళ్ళామనుకోండి, మనకైతే అసలు టైమే తెలీదు కదా! సో, ఎంతసేపైనా మనం చూస్తూనే ఉంటాము. ఒకవేళ మనకు నచ్చినా, నచ్చకపోయినా చూడడంలో చాలా ఆనందపడతాం కదండీ మనమందరూ కూడా. వాటిని చూసి మనం ఆనందపడతామని చెప్పొచ్చు. సో, ఇంకంతా అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ లలిత జ్యువెలర్స్‌కైతే బయలుదేరామనమాట ఆటోలో. అక్కడ కూడా ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. సో, అక్కొచ్చేసి స్కూటీలో యాజ్ యూజువల్‌గా వెళ్ళిపోయిందనమాట తనేమో. సో, మేమొచ్చేసి హరిత, నేను, చరణు, గీతు అండ్ మా బుల్లి మేమొచ్చేసి ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో, ఫైనల్లీ మేమైతే ఇప్పుడు లలిత జ్యువెలర్స్‌కైతే వచ్చేసామనమాట. సో, వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే ఇంకా లలిత జ్యువెలర్స్‌కైతే వెళ్ళామనమాట. ఇక్కడ సర్వీసు ఒకతనైతే చాలా బాగా చేస్తారనమాట. ఎంత ఓపికగా చూపిస్తారంటే అంత ఓపికగా చూపించాడనమాట. సైజ్ లేకపోయినా కానీ, మోడల్స్ నచ్చలేదు అది చూపియండి అంటే ఎంత బాగా అయితే ఓపికగా చూపించారనమాట. సో, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఇంకొంచెంసేపు చూసి నచ్చింది తీసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా! కొంతమందయితే ఒకవేళ బట్టల షాప్‌లో గానీ, ఎక్కడైనా సరే అండి, ఒక 4 ఎత్తేసేస్తారు. సో, ఇంకా నచ్చలేదా? ఇవి కూడా నచ్చలేదా మీకని కొంచెం ఇరిటేట్‌గా మాట్లాడతారు. అలాంటోళ్ళు అస్సలు నచ్చదనమాట నాకైతే. సరే ఇంకైతే ఓపికగా చూసి ఆహ్, తీసుకోవడానికి ఇక్కడ చూస్తున్నామనమాట. చూస్తారు ఇవైతే స్టోన్స్ అండి. మాట్లాడితే మా అక్క ఇట్లా స్టోన్స్ ఉండేవి డిఫరెంట్‌వి ట్రై చేయాలి అనేసి ఎక్కడెక్కడో ఉన్నవన్నీ తీసి చూస్తూ ఉందనమాట. ఫైనల్‌గా అంటే ముగ్గురికి తీసుకున్నారు. అక్క తీసుకున్నది, అలాగే మా బుల్లి, సిరి కూడా తీసుకున్నాము. మేమేమేమి తీసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను కుదిరితే. లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడైతే ఇంకా ఫైనల్‌గా తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాం అనమాట. అప్పటికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో, మార్నింగ్ వచ్చిన వాళ్ళం మేము. ఈవినింగ్ దాకా అలా షాపింగుల చుట్టూ తిరుక్కుంటూ ఉన్నామనమాట. మరి అంతే కదా! ఆడవాళ్ళం బయట వెళ్తే షాపింగులకి ఇంకా మామూలుగా ఉండదనమాట. సో, ఫైనల్లీ ఇక్కడ జ్యూస్ తాగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోవాలి. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, అలాగే మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.